సుమారు 2500 సంవత్సరాల క్రితం పర్షియా రాజ్యంలో ఒక అనాథ యువతి జీవించేది. ఆమె పేరు ఎస్తేరు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆమె బంధువు మొర్దెకయి వద్ద పెరిగింది. మొర్దెకయి ఎస్తేరును తన స్వంత కుమార్తెలా చూసుకుని పెంచాడు. ఒకరోజు పర్షియా రాజు అహష్వేరోషు కొత్త రాణిని వెతకాలని నిర్ణయించుకున్నాడు. అందమైన యువతులను రాజమందిరానికి తీసుకువచ్చి రాణి స్థానం కోసం సిద్ధం చేశారు. ఆ అందరిలో ఎస్తేరు కూడా ఉంది. దేవుని కృపతో రాజు ఎస్తేరును చూసిన క్షణమే ప్రేమించి ఆమెను రాణిగా ఎంచుకున్నాడు. కాని మొర్దెకయి ఒక సలహా ఇచ్చాడు, నీకు యూదురాలు అనే విషయం ఎవరికీ చెప్పవద్దు అని. కొద్ది రోజుల తర్వాత రాజ్యంలో ఉన్న ఒక ఉన్నత అధికారి హామాను మొర్దెకయిపై కోపం తెచ్చుకుని అన్ని యూదులను చంపాలని కుట్రపన్నాడు. అతను రాజును మోసగించి చట్టం రాసిపెట్టించాడు. ఈ విషయం తెలిసి మొర్దెకయి రాణి ఎస్తేరును కలుసుకుని అన్నాడు, ఎస్తేరు, నీవు ఈ స్థితిలోకి దేవుడు తెచ్చిన కారణం ఇదే కావచ్చు. ఇప్పుడు మౌనంగా ఉంటే రక్షణ వేరే చోటునుంచి వస్తుంది, కాని నీవు మరియు నీ కుటుంబం నశించిపోతారు. ఎస్తేరు భయపడినా దేవునిపై నమ్మకం పెట్టుకుంది. ఆమె మొర్దెకయి ద్వారా అన్ని యూదులకు చెప్పించింది, 3 రోజులపాటు ఉపవాసం చేసి ప్రార్థించండి. నేను కూడా అదే చేస్తాను. తర్వాత నేను రాజును కలుస్తాను. చట్టానికి విరుద్ధమైనా చనిపోవాల్సి వచ్చినా చస్తాను. 3వ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాలు ధరించి రాజమందిరానికి వెళ్ళింది. రాజు ఆమెను చూసి కరుణ చూపించి బంగారు దండను చాపాడు. ఆమె ఆహ్వానాన్ని స్వీకరించి ఒక విందుకు రావాలని రాజు మరియు హామానును ఆహ్వానించింది. విందు సమయంలో ఎస్తేరు ధైర్యంగా అన్నది, రాజా, నన్ను మరియు నా ప్రజలను నాశనం చేయడానికి ఒకరు కుట్రపన్నారు. ఆ మనిషి హామాను. రాజు కోపంతో హామానును మరణశిక్ష విధించాడు. యూదులకు రక్షణ కల్పించేలా కొత్త ఆజ్ఞను జారీ చేశాడు. దేవుడు ఒక అనాథ యువతిని రాణిగా చేసి ఆమె ధైర్యం ద్వారా తన ప్రజలను కాపాడాడు. మొరల్: సమయానికి తీసుకున్న ధైర్యమైన నిర్ణయం అనేక ప్రాణాలను రక్షించగలదు. దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు సాగితే ఆయన అద్భుతాలు చేస్తాడు.